ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరోసారి మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న విషయాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే, మీరందరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. సర్వోన్నతుడైన దేవుడు సృష్టి యావత్తులో కేవలం మనిషికి మాత్రమే తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చాడు. కేవలం తన స్వరూపము, తన పోలిక మనకు మాత్రమే ఇచ్చాడు. దేనికోసం ఆయన ఇచ్చాడు అంటే, మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బైబిల్ చెప్తుంది, పాపం అనేది ఈ లోకంలోనికి ఎంటర్ అవ్వకముందు పరలోక రాజ్యంలోని దేవుని ఎదుట ఉంది. లూసిఫర్ దేవుని ఎదుట తిరుగుతుంది. ఎక్కడైతే లూసిఫర్ తిరుగుతూ ఉన్నాడో ఆ ప్లేస్ అంతా పాపపు ఛాయల చేత నింపబడింది. దానికి నివారణ చేయడానికి దేవుడు మనిషిని కలుగ చేసుకున్నాడు. దానికోసమే తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చాడు. ఎందుకంటే దేవుడు పరలోకంలో ఉండి పరలోకంలో ఉన్న పాపాన్ని శుద్ధి చేయడం కుదరని పని. దానికోసమే దేవుడు మట్టిని తీసుకుని ఒక బొమ్మని తనలాగా, తన స్వరూపంలో, తన పోలికలో చేసుకున్నాడు. దేనికంటే ఆయన ఈ లోకంలోనికి రావడానికి. ఈ స్వరూపము, ఈ పోలిక లేకుండా ఆయన ఈ లోకంలోనికి రావడం కుదరదు. కాబట్టే తన స్వరూపాన్ని, తన పోలికను మనకిచ్చి మనలాగా ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి అడుగుపెట్టాడు. ఈ లోకంలోకి అడుగుపెట్టి కేవలం మనం పాపంలో బంధించబడ్డాము, మనం పాపం నుండి విడిపించడానికి మాత్రమే కాదు. యేసుక్రీస్తు ప్రభు దేనికోసం వచ్చాడంటే, పరలోకంలో మీతో ఆల్రెడీ నేను చెప్పాను, పరలోక రాజ్యంలో పాపపు ఛాయలు ఉన్నాయి. ఆ పాపపు ఛాయలు అన్ని క్లియర్గా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఆయన వచ్చి తీరాలి. పాపానికి నివారణ ఆయన మాత్రమే. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు తన స్వరూపాన్ని, తన పోలికను మనకిచ్చి ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ స్వరూపము, ఈ పోలిక ఊరకనే ఇవ్వలేదు. మనము ఆయన స్వరూపము, ఆయన పోలికలో ఉన్నాము అంటే కేవలం మనిషి మనం ఏమనం ఆలోచన చేస్తామంటే, నేను పాపిని అని. కానీ దేవుడు పాప నివారణ కోసం మాత్రమే మనిషిని తయారు చేశాడు. పరలోకంలో ఉన్న పాపాన్ని పూర్తిగా తీసివేయడానికే మనలను తన స్వరూపము, తన పోలికలు చేసుకున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పాపులు కాదు, మీరు చేయబడిన ఉద్దేశము పాప నివారణలో మనమందరం భాగం. మీరు ధైర్యంగా ఉండండి, దేవునితో కూడా కలిసి నడవండి. దేవుని కృప మీకు తోడై ఉండి గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప మీకు తోడై ఉండి స్థిరపరచును గాక.